ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్. టుడే రెసిపీ పైనాపిల్ కేసరి అండి. చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా డెలిషియస్గా ఉంటుంది. ఎప్పుడైనా స్వీట్ తినాలనుకున్నప్పుడు ఇలా పైనాపిల్ కేసరి చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యము, రెసిపీలోకి వెళ్దాం పదండి ఫ్రెండ్స్. పైనాపిల్ రవ్వ కేసరికి మొదట బొంబాయి రవ్వ, 1 గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. గ్లాస్ అయితే గ్లాసు, కప్పు అయితే కప్పు తీసుకోండి. అదే గ్లాస్తోనే 1 గ్లాసు షుగర్ తీసుకుంటున్నాను. స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళతో కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. చిన్నగా కట్ చేసుకున్నటువంటి పైనాపిల్ ముక్కలు తీసుకుంటున్నాను. అలాగే జీడిపప్పు కొద్దిగా, ఎండు ద్రాక్ష కొద్దిగా, 2 లవంగాలు, 1 కప్పు నెయ్యి తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయిలోకి 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని జీడిపప్పు కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాతనే ఎండు ద్రాక్ష వేసుకోవాలి. మంట ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ ఉంటే జీడిపప్పు, ఎండు ద్రాక్ష మాడిపోతాయి. ఇప్పుడు అవన్నీ కొద్దిగా గోల్డెన్ కలర్ మారింది కదా, ఇది 1 కప్లోకి అంతా తీసుకోవాలి. ఇలా కప్లోకి అంతా తీసుకున్న తర్వాత అదే నెయ్యిలోనే 1 గ్లాసు బొంబాయి రవ్వ వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచి వాసన వస్తుంది. గోల్డెన్ కలర్ మారింది కదా, ఇప్పుడు తీసి పెట్టుకోవాలి ప్లేట్లో. అదే కడాయిలోనే నీళ్లు పోసుకోవాలి. 1 గ్లాసు రవ్వకి 4 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. ఇలా పోసుకోవడం వల్ల రవ్వ కేసరి చాలా నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయేలాగా వస్తుంది. అందుకని ఖచ్చితంగా 1కి 4 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్నటువంటి పైనాపిల్ ముక్కలు వేసుకోవాలి. తర్వాత 2 లవంగాలు వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల లవంగాల ఫ్లేవరు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎసురు ఇలా తెరులుతున్నప్పుడు మనము ముందుగా నేతిలో వేయించుకున్నటువంటి రవ్వను వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ రవ్వని ఇలా బాగా కలుపుకోవాలి, వదిలేయకూడదు. ఇలా బాగా మంచిగా కలిపితే ఉండలు లేకుండా వస్తుంది. ఇలా 5 నిమిషాలు రవ్వను ఉడికించుకోవాలి. రవ్వ ఉడికిన తర్వాతనే చక్కెర వేసుకోవాలి. ఇప్పుడు రవ్వ ఉడికింది కదా, రవ్వ ఉడికిన తర్వాత ఇప్పుడు చక్కెర వేసుకుంటున్నాను. 1 గ్లాసు రవ్వకి 1 గ్లాస్ చక్కెర వేసుకుంటున్నాను. తీపి ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఇంకొద్దిగా వేసుకోండి. ఇలా చక్కెర వేసుకున్న తర్వాత మళ్ళీ మనము ఇలా బాగా కలుపుకోవాలి. చక్కెర వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు చక్కెర రవ్వను ఉడికించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకుంటే రవ్వ కేసరికి రెట్టింపు టేస్ట్ వస్తుంది. ఇలాచి పౌడరు వేసుకోవడం వల్ల. ఇలా వేసుకున్న తర్వాత 1 కప్పు నెయ్యి ఇప్పుడు వేసుకుంటున్నాను. నెయ్యి వేసిన తర్వాత బాగా ఇలా మంచిగా కలుపుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ దాకా ఇలా ఫ్రై చేసుకోవాలి కేసరిని. తరువాత ముందుగా నేతిలో వేయించినటువంటి జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసుకోవాలి. జీడిపప్పు, ఎండు ద్రాక్ష రవ్వ కేసరిలో ఇలా బాగా కలుపుకున్నాం అనుకోండి. ఇప్పుడు పైనాపిల్ రవ్వ కేసరి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా ఈజీ కదా. పైనాపిల్ కేసరి రెడీ అయిపోయింది. నేను చెప్పిన కొలతలతో చేశారంటే మీకు కూడా ఇదే విధంగా కుదురుతుంది. నోట్లో పెట్టుకుంటే సాఫ్ట్గా కరిగిపోతుంది, అంత బాగుంటుంది పైనాపిల్ కేసరి. ఇంకెందుకు ఆలస్యం, ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరెన్నో కొత్త రకమైన వంటల కోసం మన టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్ను చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.